సింపుల్గా ఈజీగా బ్రెడ్ హల్వా ఎట్లా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి. టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసినా కానీ ఇట్టే కుదురుతుంది అనమాట. అంత టేస్టీ అండ్ ఈజీ బ్రెడ్ హల్వా. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్లో కామెంట్ చేయండి. అట్లాగే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఇక్కడైతే నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను అండి, చిన్న బ్రెడ్ ప్యాకెట్. ఇదంతా తీసి మీరు బ్రౌన్ పార్ట్ కూడా తీసేయచ్చు, లేదంటే మీరు అట్లా వేసుకుంటానంటే కూడా వేసుకోవచ్చు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు బ్రౌన్ పార్ట్. సో అందుకే నేను తీసేస్తున్నా. ఇట్లా మొత్తం అన్నిటికి ఇట్లా తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిడిల్లో కట్ చేసుకోండి. కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి, అది మీ ఇష్టం. మందపాటి గిన్నెలోకి తీసుకోవాలండి. నూనె కానీ నెయ్యి కానీ వేడెక్కిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి ఇట్లా వేసి వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మరి ఎక్కువ మార్చేయకండి, మళ్ళీ మాడవాసన వచ్చేద్ది బ్రెడ్ హల్వా. చూసారా, ఇట్లా తీసేయాలి. ఇంకా మళ్ళీ అదే విధంగా అన్నీ కూడా వేసి వేపేసుకోవాలండి. ఇంకా మొత్తం అన్నీ తీసేసుకోవాలండి పక్కకి. ఇప్పుడు అదే ప్యాన్లోకి డ్రై ఫ్రూట్స్ కొంచెం వేపుకోవాలండి. ఇక్కడ చూపించినవి కిస్మిస్లు, అట్లాగే బ్లూబెర్రీ, అట్లాగే జీడిపప్పు, ఎండు ఖర్జూరం. ఇవి వేగిపోయిన తర్వాత ఎండు ఖర్జూరం ఒకటి ఉంచేసి మిగతావన్నీ తీసేయండి. మళ్ళీ ఎండు ఖర్జూరం పౌడర్ కూడా వేసుకోండి. వాటర్ వచ్చేసి కప్పు వాటర్ అయితే సరిపోతాయండి. కప్పు లేదా కప్పున్నర వాటర్. అవి బాగా మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్, మీ ఇష్టం. ఇంకా అట్లాగే 1 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. లూజ్గా పాకం ఏమంటారు, తీగ పాకం వస్తే చాలండి. ఇంకా బ్రెడ్ ముక్కలు దాంట్లో వేసేసుకోవచ్చు. ఇవి దాంట్లో ఉడకాలండి ఇంకా పాకంలో. చూసారా, ఇవి ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు కన్నా తక్కువ పాలైతే వేసుకోవాలండి. మీకు ఇట్లాగే ముక్కగా కావాలంటే ఇట్లా ఉంచుకోవచ్చు. నేనైతే మొత్తం కలిపేస్తున్నా బ్రెడ్ హల్వాకి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా బ్రెడ్ హల్వా అయితే చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీలో వాళ్ళకు కూడా ఒక్కసారి బ్రెడ్ హల్వా టేస్ట్ చేపించి మీ సంతోషాన్ని మీరు పంచుకోండి. చూసారా, ఇప్పుడు దీంట్లోకి యాలకుల పౌడర్ కూడా వేసుకోండి. మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చండి, లేదంటే ఫైన్గా కూడా పౌడర్ చేసుకోవచ్చు. ఒక్కసారి తిప్పేసుకుని మూత పెట్టించి ఒక 5 మినిట్స్ ఉంచి దించేసుకోవటమేనండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి బ్రెడ్ హల్వా రెడీ. ఈసారి పండగకి ఒక స్వీట్ చేసి పెట్టండి, అందరి మనసులో ఆనందాలను పంచుకోండి. ఓకేనా?
థ్యాంక్ యూ. మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి.